హాయ్ అండి. ఇక్కడ మనకి మామూలుగా తెలంగాణలో ఈ బోనాల విశిష్టత ఏంటి అసలు? ముందుగా తెలంగాణ అలాగే ఆంధ్ర ప్రజలందరికీ తెలంగాణ తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ గోల్కొండ జగదాంబిక ప్రత్యేకత ఏమిటంటే ఈ అమ్మవారు కొలిచిన వాళ్ళకి కొంగు బంగారం చేస్తుంది. ఈ జగదాంబిక, గోల్కొండ జగదాంబిక ఇది కొన్ని తరాల నుంచి, అంటే ఇప్పటి నుంచి కాదు, కొన్ని తరాల నుంచి, తాతలు ముత్తాతలు కొన్ని తరాల నుంచి అమ్మవారికి బోనాలు ఎక్కిస్తారు. ఎందుకంటే 366 రోజులు మనం తింటాం అన్నం, అంటే అన్ని రకాలలో అన్ని విధాలలో 366 రోజులు మనం తింటాం. ఒక్కరోజు అమ్మవారికి ఆషాఢం మొదలుకొని ఫస్ట్ అమాస తెల్లారి నుంచి బోనాలు అయితే ఇక్కడ గోల్కొండ జగదాంబిక ఫస్ట్ బోనాలు అయిపోయినాక సెకండ్ బల్కంపేట్, సికింద్రాబాద్, ఇంకా వేరే వేరే ప్లేస్లలో అయితే ఈ అమ్మవారికి కొంతమందికి గోల్కొండ జగదాంబిక కొంతమంది పసుపన్నం వండి పెడతారు బోనంలకు, కొంతమంది పరమన్నం వండి పెడతారు, కొంతమంది ఇంకా నార్మల్గా బోనాలు చేయకుండా కొబ్బరికాయలు కూడా కొట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే కొలిస్తే కొంగు బంగారం చేస్తుంది ఈ గోల్కొండ ఎల్లమ్మ తల్లి. ఈమె మనం ఏదైనా కోరుకున్నా కానీ ఇంకా ఏమన్నా చెప్పినా కానీ మన స్వప్నంలో వచ్చి, అంటే మనం పడుకున్న స్వప్నంలో వచ్చి ఆమె అవపడి ఆ వివరం చెప్పిపోతుంది అమ్మవారు. అంత విశిష్టత ఈ అమ్మవారు. బోనాలంటే అంత విశిష్టత ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు దగ్గర ఇక్కడ నేను ఈ గోల్కొండ రాబట్టి నేను 20 years అవుతుంది. నేను 25 years ఉంది. ఇప్పుడు నేను 20 years అవుతుంది నేను రాబట్టి. నాకన్నా ముందు మా అమ్మ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళ తరం ఇంకా చాలా ఒక్కొక్కరు మా అమ్మ వాళ్ళు ఏ ప్రకారం నాకు చూపెట్టిరో నేను ఆ ప్రకారమే బోనం చేస్తున్నా. ఆ బోనం ఎక్కేదాకా ఏం తినొద్దు, అంటే ఒక పొద్దున తల కోసుకొని పరమన్నం వండేటప్పుడు కానీ కొంచెం మాస్క్ ఇట్లా పెట్టుకొని ఏం పడకుండా అట్లా చేయాలి బోనం. అండ్ నెక్స్ట్ అది గోల్కొండలోనే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ బోనం? ఇది గోల్కొండ కాదు, ఇది గొల్లకొండ. ఇది యాక్చువల్గా ఇది గోల్కొండ కాదు, గొల్లకొండ. ఇది ఇక్కడ గొర్రెలు గాయనికి అప్పుడు అంటే మనకు కూడా తెలియదు. అది ఏమంటారు, పురాణాలు అంటారు చూడండి, ఆ పురాణాల బట్టి నేను చెప్తాను. మా అమ్మ వాళ్ళు నాకు చెప్పింది మీకు చెప్పగలుగుతా. ఇది గొర్రెలు కాయనికి ఒక అమ్మ గొర్రెలు కాయనికి పోతుంటే అమ్మవారు అవపడదు. ఆమెకు గొర్రెలు కాస్తుంటే ఆమె బంగారు రూపుతోనే ఎల్లమ్మ తల్లి అవపడితే ఆమె ఆ ఎల్లమ్మ తల్లి ఆ గొర్రెలు కాసి ఆమెకు చెప్పిందట, పోయి మీ రాజుకు చెప్పు ఇక్కడ నేను వచ్చినా అని చెప్పు, అమ్మ వచ్చిందని చెప్పు అని చెప్తే ఆ రాజు దగ్గరికి రావాలంటే గొర్రెలన్నీ వెళ్ళిపోతాయి కదా. అమ్మవారికి ఏం చెప్తుందంటే ఆమె గొర్రెలు కాసేదంత నేను వచ్చే వరకు నువ్వు వీడినే ఉన్నాను. ఆమె ఒట్టు తీసుకొని ఆమె వెళ్ళిపోతుంది రాజు దగ్గరికి పోయినాక రాజు ఏం చెప్తాడు, వచ్చింది అమ్మవారు అని నన్ను అనుకొని. ఎందుకంటే ఈడ ఏమంటారు మట్టి ముడితే బంగారం అయ్యే ప్లేస్ ఇది. ఇక్కడ అమ్మవారు వచ్చిన రాజు కనిపెట్టి ఆ గొల్లలో ఆమెను చంపేస్తాడు. గొర్రెలకు వచ్చిన ఆమెను చంపేసి అమ్మవారు ఆ కోట ఆన్నే గుండుకు వెళ్ళిపోయింది అమ్మవారు. అందుకే గొల్లకొండ పోయి ఇది గోల్కొండ అయింది. అది ఇంకా మనకి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మనం చేసుకొని ఉన్నాం ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? ఏమైనా డిఫరెన్స్ ఉందా లేకపోతే సేమ్ ఉందా? ఎన్ని ప్రభుత్వాలు మారినా అంటే ప్రభుత్వమనే కాదు, రోజులు మారినా ప్రభుత్వాలు మారినా అమ్మవారు చేసే సేవ అయితే తప్ప మేము. ఎందుకంటే మేము దేవుడికి అంకితం కాబట్టి అసలు ఎప్పుడైనా సరే ఈ పూజ విధానం మారం మేము. అన్ని ప్రభుత్వాలు కొన్ని వస్తాయి కొన్ని పోతాయి, కానీ అమ్మవారు ఎప్పుడు మనతోనే ఉంటుంది. మనం పిలిస్తే పలికే తల్లి ఆమె, అంతే. ఇంకా ప్రజలకి చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి ఇంకేముందండి, అందరికీ తెలంగాణ ప్రజలకు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎప్పుడు మీరు సుఖశాంతులతోని ఆయు ఆరోగ్యాలతో గొడ్డు అన్నీ హ్యాపీగా ఉండాలి. మీకు ధన ఎప్పుడైనా దినదిన అభివృద్ధి చెంది ధాన్యానికి ఎలాంటి లోటు లేకుండా ఆ గోల్కొండ జగదాంబ ఆశీస్సులు అందరి మీద ఉండాలనుకుంటున్నాను. ఓకే మేడం. హలో శ్రీకృష్ణ యాదవ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. ఇక్కడ మనకి బోనాలు జరుగుతుంది కదా, అసలు బోనాలు ఎందుకు చేస్తారు? బోనం ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. అమ్మవారి ఇక్కడ ఉందని ప్రతిసారి వస్తారు. మంగళవారం వస్తారు, కొందరు బేస్తారం వస్తారు, ఆదివారం వస్తారు. సో మేమైతే చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటాం, బోనం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా గ్రాండెడ్గా చేద్దాం అనుకుంటాం, గ్రాండెడ్గా చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. ఇంకా అమ్మవారు మాకు అలా కలిగిస్తుంది. మాకు మంచి చెడు అన్నీ అవుతున్నాయి మాకు, కాబట్టి చూసుకుంటాం. అంతా మంచిగానే అవుతుంది మాకు. సో ప్రతి సంవత్సరం మొక్కుతూనే ఉంటాం. మేము అమ్మవారికి బోనం ఎక్కిస్తూనే ఉంటాం, తరతరాలుగా చేస్తూనే ఉంటాం. మా ఫాదర్ వాళ్ళు చేస్తుండే, ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చల్లగా చేయాలని అనుకుంటున్నాం. ఇక్కడ అమ్మవారు స్వయంభూ వెలిసింది అంటున్నారు కదా, అది దాని గురించి అమ్మవారు స్వయంగా వెలిసింది అంటే అది తరాల నుంచి ఎప్పటి నుంచో ఉంది. నాకు అంత ఐడియా లేదు.
నాకు తెలిసినప్పటి నుంచి అయితే మా డాడీ వాళ్ళు చేశారు, మా నాయనమ్మ వాళ్ళు చేశారు, మా తాత వాళ్ళు చేశారు. ఇప్పుడు నేను చేస్తున్నాను, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇది గోల్కొండ కాదు గొల్లకొండ ఒకప్పుడు అని చెప్పి చెప్తున్నారు, అది ఎలా వచ్చింది? గొల్లకొండ ఇది గొల్లలకు సంబంధించింది అనమాట. ఈ గొల్ల అందరికీ సంబంధించింది. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఒక టైంలో గొల్ల వాళ్ళు చాలా ఇస్తుండే. ఇది ప్రపంచం అంతా తెలుసు, ఇది గోల్కొండ కాదు గొల్లల కొండనే అని అంటారు. మా గొల్లలు ప్రతి ఒక్కరు అందరూ వచ్చి చేస్తారు. గొల్లలు అనే అది ఫస్ట్ చేసిన వాళ్ళు, సెకండ్ చేసిన వాళ్ళు తెలియదు. కానీ నేను చూసినప్పటి నుంచి అయితే మా వాళ్ళు అయితే చేస్తారు, ఇక్కడ 100% చేస్తారు. కానీ కోరికలు అలా అయితే వాళ్ళ అమ్మవారి అయ్యేందో అని 100% అందరికీ ఇస్తుంది. ఆ కోరికలు తీరుస్తారు, అన్నీ తీస్తారు. అమ్మవారు ఏందో ఏమో మరి మొక్కిన కోరిక మాత్రం 100% తీస్తారు. నేనైతే గ్రాండెడ్గా చేసిన 3 years నుంచి చేస్తున్నాను. ఈ రోజు బిడ్డగా తీసినాను, గ్రాండెడ్గా చూపిస్తున్నాను. అంటే కోరికలు నెరవేరాలంటే ఏమి ఇవ్వాలి అమ్మవారు? ఏమి ఇవ్వాలి కాదు, మీ కోరిక కోరికిన తర్వాత అమ్మవారికి నైవేద్యం బోనం ఎక్కిస్తే చాలు. బోనం అంటే ఏం పెడతారు? అంటే బోనం అంటే మన ఇంట్లో ఆడవాళ్ళని అడగండి, మీకు చెప్తారు బోనం గురించి. ఓకే. ఆడవాళ్ళు. అండ్ ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనూ మనం ఇది చూసాం అవును, ఇచ్చినాం. బోనాలు. అవును. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తాం. అవును. రెండు మంచిగా జరుగుతున్నాయి. ఏమైనా చాలా తేడా బాగా ఉందా? ఈసారి అలా ప్రభుత్వం ఏ చేంజ్ అయినా కానీ లేదు, కానీ ఇక్కడ గోల్కొండలో మాత్రం చాలా మంచిగా జరుగుతున్నది. ఏ గవర్నమెంట్ ఎలా ఇచ్చిందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా మంచిగా ఉంది. రెస్పాన్స్ అయితే చాలా మంచిగా ఉంది. ఏ పోలీసు వాళ్ళది చూడండి, అందరు చాలా మంచిగా చేస్తున్నారు. ఒక లైన్లో పంపించడము, ఒక బోనాలను ఒక లైన్లో పంపించడం అంతే చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ బోనాలు చాలా మంది నేను చూస్తున్నాను. జోగిని వాళ్ళు ఎక్కించుకుంటున్నారు. అవునవును. ఇక్కడ జోగిని వాళ్ళు ఎందుకు ఎక్కిస్తారు అంటే జోగిని వాళ్ళే ఇక్కడ ఆడడం కానీ, ఇక్కడ వాళ్ళు డోల్తో రావడం కానీ, జోగిని వాళ్ళు చాలా మంచిగా ఆడతారు, వస్తారు. నేను విటగా ఈరోజు నేత్ర గౌడ్ జోగినితోటే తీసినాను. ఈరోజు మా ఇంటి నైవేద్యం కాకుండా ఆమెతోటి విటంగా నేను తీపించాను ఈరోజు. అండ్ ఇంకా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారా బోనాల గురించి? అందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఓకే. అండ్ ప్రజలు కూడా ఏపీ అనే కాదు, బోనాలు వాళ్ళకి చెప్పగలుగుతాడు. వచ్చి చూడాలి. తప్పకుండా చూడాలి. ప్రతి సంవత్సరం రండి, చూడండి. ఆషాఢ మాసంలో బోనాలు గోల్కొండలోనే స్టార్ట్ అవుతాయి. వచ్చి ప్రతి సంవత్సరం రండి, అందరు వచ్చి చూడండి. చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.